నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ఆడేళ్లి గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన పోచమ్మ అమ్మవారి ఆలయం పునఃప్రతిష్ఠ కోసం నూతన విగ్రహాల ఆడేళ్లి గ్రామానికి చేరుకున్నాయి. ఇక మహిళలు భక్తులు మంగళహారతులతో అమ్మవారి మరియు ఇక పరివార విగ్రహాలకు ఘనంగా స్వాగతం పలికారు. ఆడేళ్లి గ్రామం నుంచి ఆలయ ప్రాంగణం వరకు విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఊరేగింపు వెంట గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శుక్రవారం విగ్రహ ప్రతిష్ఠ జరగనుంది. తెలంగాణ లోపల సుప్రసిద్ధమైన అమ్మవారు అడెల్లి మహాపోచమ్మ అమ్మవారు. అట్లాంటి అడెల్లి మహాపోచమ్మ అమ్మవారికి ఒక అద్భుతమైన కృష్ణశిల చేత దేవాలయం నిర్మాణం చేసి ఆగమ శాస్త్ర ప్రకారంగా అమ్మవారి యొక్క పునఃప్రతిష్ఠ జరుగుతుంది. అందులో భాగంగా బ్రాహ్మీ మాహేశ్వరి చైవ కౌమారి వైష్ణవి తదా వారాహి చైవ ఇంద్రాణి చాముండా సప్తమాతృకలతో పాటు అమ్మవారు మరియు అమ్మవారి యొక్క వారశక్తులు మరియు కోట్రాయి మరియు మహాదీపము మరియు పోతరాజు మరియు సప్తశిఖర ప్రతిష్ఠ కార్యక్రమం అంతా కూడా అంగరంగ వైభవంగా 5 రోజుల పాటు జరగడం కోసం మన దేవాలయ వాళ్ళు నిశ్చయించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 3వ తారీఖు నాడు అమ్మవారి యొక్క ఉత్సవమూర్తులను, విగ్రహమూర్తులను, శిలామూర్తులను గంగాజలాల చేత అభిషేకం చేసి మరియు ప్రదక్షిణపూర్వకంగా గ్రామ ప్రదక్షిణపూర్వకంగా శోభాయాత్ర చేయడం జరుగుతుంది. మరి అందరూ కూడా చాలా విశేషంగా నిర్మల్ జిల్లాలో కూడా అనేక మహిళలు మంగళారతులు తీసుకొని వచ్చేసినారు. మరియు నీళ్ల బిందెలతో అమ్మవారికి గంగాజలాలతో స్నానం చేయించినారు. అమ్మవారి యొక్క రథయాత్ర అత్యంత వైభవపేతంగా కనీవిని ఎరగనట్టుగా ఈ అడెల్లి గ్రామం లోపల ప్రారంభమైంది. ఇప్పుడే అందరూ కూడా అమ్మవారిని ఈ 3 నుంచి 7 వరకు అందరూ కూడా వచ్చేసి అమ్మవారిని ఆయా కార్యక్రమాల్లో కూడా జలాదివాసం, ధాన్యాదివాసం, ఫలాదివాసం, పుష్పాదివాసం, శయ్యాదివాసం, శతచండీ యాగం, సహస్ర కలశాభిషేకం ఇటువంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరూ కూడా అమ్మవారి కార్యక్రమంలో పాల్గొని తమ యొక్క జన్మను ధన్యం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.